అని ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ మరి దావీదు మరి ఎంతో దీనుడను దరిద్రుడను తను తగ్గించుకొని మరి దేవుని దగ్గర మరి ప్రార్థన చేస్తున్నట్లు, విజ్ఞాపన చేస్తున్నట్లు మనము చూస్తున్నాము. ఏదో అవసరత కలిగిన వ్యక్తి అంటే తన పాపం నుంచి విడుదల చేసినందుకు మరి ఎంతో శ్రమల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తన మనం చూడవచ్చు. దీన్ని తన ప్రార్థనకు జవాబు కావాలని దేవుణ్ణి ఇక్కడ దావీదు అడిగినట్లు మనం చూస్తున్నాం. మరి నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము, నా దేవా నేను నమ్ముకుని నీ సేవకుని రక్షింపము. ఇక్కడ మరి ప్రభువు నిన్ను ఆశ్రయించిన వారిని, నిన్ను ఆరాధించే వారిని కాబట్టి నా ప్రార్థన నువ్వు ఆలకించు, నాకు జవాబు దయచే. ఎంతో దీనంగా దేవుణ్ణి ఇక్కడ మరి దావీదు అడుగుతున్నట్లు మనం చూస్తున్నాము. మరి మరి మనం కూడా దేవుని నమ్మకస్తులుగా ఉన్నప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన పరంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి తప్పక సహాయం చేస్తాడు. ఇది ఏ విధంగా అయితే దావీదు మరి దీన మనసుతో నేను దరిద్రుడను దీనుడను తగ్గించుకుని దేవుని సన్నిధిలో మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తాడో మనం కూడా మన జీవితంలో మరి అటువంటి విజ్ఞాపన కలిగి మరి దేవుని విషయంలో నమ్మకంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారంగా, వాక్యం చదివే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడని మనము ఆ విధంగా మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి దుఃఖంలో పడకుండా, ఈ లోక శ్రమల్లో పడకుండా మరి దేవుని ఆదరణ కొరకు మనం ఇంతగా తగ్గించుకొని మరి దేవునికి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే దావీదు మరి చాలా మంది రోజుల్లో అనుకోవచ్చు, ఎందుకంటే పాపం చేసిన తర్వాత దేవుడు మన ప్రార్థన ఆలకించడు, పాపంలో చేసిన తర్వాత మనం ప్రార్థన చేయడానికి అర్హత లేని వారు అనుకుంటాడు. కానీ మన దావీదు జీవితాన్ని అయితే మరి తన చేసినప్పుడు మరి దేవుడు గద్దించినప్పుడు ఎంతో అక్కడితో తన పాపాన్ని విడిచిపెట్టి ఇంకా దేవునికి నా జీవితం అంతా అని మరి అంతగా తగ్గించుకొని ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడి మరి దేవుని విషయంలో అంతగా తగ్గించుకుని ప్రార్థన చేసినట్లు మనం ఇక్కడ ఈ కీర్తనలో చూడొచ్చు. అదే విధంగా మనం కూడా మన జీవితంలో ప్రతి సమస్య నుంచి, శ్రమల నుంచి మరి శ్రమల పాలవ్వకుండా మరి దేవుని ఆదరణ కావాలని అంతగా తగ్గించుకుని మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా 3వ వచనం చూసుకున్నట్లయితే దినమెల్లా ప్రభు నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపు. ఇక్కడ మొరపెట్టుచున్నాను అనగా అర్థం ఏంటంటే కన్నీరు మాట. కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ దావీదు దినమెల్లా అక్కడ దేవుని కొరకు మొరపెడతాడంట. మనం కూడా ఏ సమస్య ఉన్నప్పుడు కూడా, ఏ బాధ ఉన్నప్పుడు కూడా ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు కదా. ఎప్పుడైతే మనం కన్నీరు కార్చి మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన ఆలకించేవాడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువా నా ప్రాణము నీ వైపు నాకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింప చేయమని దేవుడి వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. ఇంత దీనంగా మరి ఇంత ఆదరణగా ప్రార్థించడానికి 2 కారణాలు ఉంటాయండి. మన ఎప్పుడైతే వ్యక్తి గుండెల్లో బాధ, వేదన ఉంటుంది, అటువంటి సమయంలో ఎటువంటి విజ్ఞాపన ప్రార్థన వస్తుంది. ఒకటి ఈ లోక సంబంధమైన భారం, ఇంకొకటి ఆత్మ సంబంధమైన భారం. ఎప్పుడైతే మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తాము, ఇతరుల ఆత్మల కొరకు ఆత్మ భారంతో ప్రార్థన చేస్తాం. ఇంకొకటి ఈ లోక సంబంధమైన భారం. ఎందుకంటే ఈ లోకంలో వచ్చే సమస్యలు గాని, రోగాలు గాని, ఏదైనా గాని అవన్నీ వచ్చినప్పుడు మన శరీర సంబంధమైన భారం ఒకటి ఆత్మ సంబంధమైన భారం 2 ఏంటంటే ఈ లోక సంబంధమైన భారము. అటువంటి బాధ మన గుండెల్ని ఆ బాధ అంతా కూడా కన్నీరు రూపంలో మనకు వస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా, వాక్యము ఇష్టంలో మనం భారంగా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మరి ఈ లోకంలో సమస్యలు తలుచుకుని బాధపడే వారంగా కాకుండా కాదు, కానీ దేవుని కొరకు, ఆత్మల కొరకు భారంగా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఇక్కడ దావీదు నిస్సహాయ స్థితిలో మరి ఎవరు సహాయం చేయని స్థితిలో ఉన్నాడు. కాబట్టి దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్టు ఉన్నాం. కూడా మరి ఈ గూగుల్ మీట్ లో ఉన్నవారు, మన సంఘంలో ఉన్నవారు తలుచుకుంటే ఏ సమస్య అయితే మనం బాధపడుతున్నాము, ఏ సమస్యలు అయితే నలిగిపోతున్నాము, ఏ సహాయ స్థితిలో ఉన్నాము, మనం దేవుణ్ణి ఏ విధంగా మనం విజ్ఞాపన కోరుతున్నాము, మరి అది పాదాల చెంతకెళ్ళి మరి నిజముగా మొరపెట్టే వారికి
ఆయన సమీపంగా ఉన్నాడు. అయితే ఆయన పాదాల చెంతకి వెళ్ళి కన్నీరు కాచినప్పుడు మన ప్రతి సమస్య తీర్చే దేవుడుగా మన జీవితంలో దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాకుండా మరి దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు ఇతరులను ఆత్మను రక్షించాలన్న భారంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి సమస్య కూడా దేవుడు తీరుస్తాడని మనము నమ్మాలి. యెహోవా నా ప్రార్థన 6వ వచనం చూసుకుంటే, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడువు కనుక ఆపత్కాలమందు నీకు మొరపెట్టదనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అయితే మన ప్రాణము ఆయన చూసుకున్నట్లయితే, ప్రభువా నా ప్రాణముని వైపుకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. 4వ వచనము. మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుని వైపు ఎత్తి చూపినప్పుడు అది ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటది. ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన విషయాలు మనం ప్రాణం పెట్టినప్పుడు మరి మన ప్రాణం ఎంతో ఆయస్కరంగా ఉంటది. ప్రతి సమస్య కూడా మనకు ఆయస్కరంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మన ప్రాణం దేవుని వైపు ఎత్తుము, దేవుని వైపు చూస్తున్నాము, మరి నిజంగా దేవుని వైపు మన ప్రాణం ఎత్తి చూపినప్పుడు మరి దేవుని వాక్యం సెలవిస్తున్న మార్కు సువార్తలో 8:35 వచనం, తన ప్రాణము రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకుని, నా నిమిత్తము నా సువార్త నిమిత్తం దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రాణం కొరకు ఆలోచించకూడదు, కానీ ఎప్పుడైతే మన ప్రాణము మన మనసు అంతటి కూడా దేవుని పైన ఆనుకుంటుందో మన ప్రాణముకి ఎప్పుడు నెమ్మది సమాధానము దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుని వైపు ఉంచాలి. ఎప్పుడు కూడా మన మనసు దేవుని వైపు ఎత్తి ఉంచాలి. ప్రభువు నీవు దయాళుడవు, క్షమించుటకు నీవు సిద్ధమైన మనసు గలవాడు. మన దేవుడు ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఎప్పుడైతే మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన విజ్ఞాపన ప్రార్థన చేస్తామో ఆయన ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దినమంతా ఆయన చేతులు చాపి ఎప్పుడు నా బిడ్డ మన పాపాలు ఒప్పుకున్న దగ్గరికి వస్తామని దేవుడు దినమంతా ఆయన చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన క్షమించే మనసు, సిద్ధమైన మనసు కలిగి ఉండే దేవుడు. కానీ పాదాల చెంతకు వచ్చి ఇప్పుడు మనకి ప్రార్థిస్తాము, అప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి మరి మనం క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడుగా ఉన్నాడు. ఆయన మొరపెట్టే వారందరికీ కృపాశ్రమ గల దేవుడు. ఆయన మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించి ఆయన ఆనందించే దేవుడు. కృపాతిశయం అంటే ఆయన కృపను చూపించి ఆనందిస్తాడన్నమాట. కృపను చూపించి మన కొరకు ఆయన ఆనందించే దేవుడుగా, కృపాతిశయం గల దేవుడుగా ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా మరి 6వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపము, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు కనుక నా ఆపత్కాలమందు నీకు మొరపెట్టుచున్నానని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మరి దావీదు ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు నమ్మకంగా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే నా ప్రార్థన వింటాడో వినడో, దేవుడు నా ప్రార్థన నాకు సహాయం చేస్తాడు, దేవుడిని ఆలోచించాడు, కానీ నా ప్రార్థన దేవుడు వింటాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను క్షమిస్తాడని అటువంటి నమ్మకంతో ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు కూడా అనుమానంతో ప్రార్థన దావీదు ఎక్కడ చేయలేదని ప్రతి కీర్తనలో కూడా తగ్గింపుతో మరి విజ్ఞాపనతో ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు జవాబిస్తాడు, నాకు సహాయం చేస్తాడని అటువంటి నమ్మకంతో దావీదు ప్రార్థన చేసినట్లు చూస్తాం. కానీ ఎక్కడ కూడా దేవుని సందేహించినట్లుగా దావీదుని మనము చూడము. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అటువంటి నమ్మకంతో మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు పొందిపుని ఉన్నామని ప్రార్థన చేసినట్లయితే అది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు కూడా మనం అనుమానంతో, సందేహంతో ప్రార్థన చేయదు. ఆ విధంగా దావీదు నమ్మకంతో ప్రార్థన చేసిన వారుగా మనము విశ్వసిస్తున్నాం. కాబట్టి నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడు. మన హృదయాలను అంతరంగా దేవుడు. కాబట్టి విరిగిన అలిగిన మనసును ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. నిత్యముగా ఆయన మొరపెట్టే వారికి ఆయన ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడని మనం చూస్తాం. కృపాతిశయం గలవాడు. ఎందుకంటే ఆయన కృప చూపించి ఆయన అతిశయిస్తాడనమాట. మన శ్రమను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన కృప చూపించి ఆయన ఆనందించే దేవుడుగా మనం ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మరి కనుక మరి 7వ వచనం చూసుకున్నట్లయితే, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నా ఆపత్కాలమందు నీకు మొరపెట్టుచున్నాను. కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తుంది. కీర్తన 50 వచనంలో, ఆపత్కాలంలో నేను నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని, నువ్వు నన్ను మహిమపరచదు. ఎప్పుడైతే మన ఆపత్కాలంలో శ్రమల్లో ఇరుకులు ఆయన మొరపెట్టినప్పుడు
ఒకటే మాట మాట్లాడుతున్నాడు, ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచదు. ఎప్పుడైతే మనం సమస్య వైపు చూడకుండా మరి మనం ఆయన వైపు వెళ్ళి మరి ఆయన అడిగినట్లయితే, ఆయన ప్రార్థించినట్లయితే మరి ఆయన మనకి సహాయం చేస్తాడు. నేను నన్ను మహిమపరచదని మన దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఆ పథకాలంలో ఆదుకునే సహాయకుడు. మనిషికి సహాయం వ్యర్థం. మనకి ఈ లోకంలో ఉన్న వారు ఎవ్వరు మనకి సహాయం చేయరు. కానీ ఎప్పుడైతే ఆయన పాదాల చెంత మనం వెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు, ఆయనకి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ఆ పథకాలంలో ఆదుకునే సహాయకుడుగా మనం ఉన్నట్లు ఇక్కడ చూస్తున్నాం. మరి 68వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరి ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, నీవే అద్వితీయ దేవుడు. మరి ఇక్కడ దావీదు ఇప్పటి వరకు విజ్ఞాపన చేశాడు దేవుడి సన్నిధిలో. ఆయన సహాయం ఉన్నప్పుడు ఆయన సహాయం కొరకు ప్రార్థించినట్లు మనం చూస్తే మరి దేవుని ఘనపరిచినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ నీవు మహాత్మ్య గల దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయవుడు, నీవే అద్వితీయ దేవుడు అని ఇక్కడ దేవుని ఘనపరుస్తున్నట్లు దావీదు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మహాత్మ్యం, ఆయన ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు, ఆయనకు సాధ్యమైనది లేదు, ఆయనకు సర్వశక్తి గల దేవుడుగా మనం ఇక్కడ ఆశ్చర్య కార్యములు ఆశ్చర్య కార్యములు అనేక అద్భుత కార్యములు చేసినట్లు మనం చూస్తున్నాం. ఎన్నో కార్యాలని ఈ రోజు మనం జీవించి ఉన్నామంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. మరి దావీదు కూడా ఆ విధంగా దేవుణ్ణి కనపరుస్తున్నాడు. నీవే అద్వితీయ దేవుడు అని మరి దేవుని పొగుడు. అద్వితీయ అంటే ఇక్కడ ద్వితీయం లేనిది అంటే దేవుడు ఒక్కడే, నిజమైన దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే. దేవుడు వాక్యము సెలవిస్తుంది. మరి ఆజ్ఞలో దేవుడు లేడని దేవుడు వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. అద్వితీయ అంటే ద్వితీయం లేనిది ఒక్కటే అని అర్థం. కాబట్టి దేవుడు ఒక్కడే మనకి సహాయం చేసే దేవుడు. మరి యెషయా గ్రంథము 43 మనం చూసుకున్నట్లే 10, 11, 12 మీరు తెలుసుకొని నేను నమ్మిన నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నా సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడు నేను. ఏ అన్య దేవత మీలో నుండి ఉండలేదు. నేను దేవుడని మీరే నాకు సాక్ష్యం. ఇదే యెహోవా. ఇక్కడ మరి అద్వితీయ దేవుడు అంటే అద్వితీయ అంటే ద్వితీయం లేనిది, రెండో మాట లేదు. యేసయ్య ఒక్కడే దేవుడు, ఆయన రక్షకుడు, వేరొక దేవుడు లేడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి ఎటువంటి దేవతలలో కూడా మన దేవుళ్ళు అంటే వాడు లేడమాట. ఇక్కడ దేవతలు అంటే మరి దేవతలు కాదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది గాడ్స్. దేవుళ్ళలో నీ వంటి దేవుడు లేడు, నీవు ఒక్కడే దేవుడవు, నీవు మాత్రమే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అని మనం నమ్మినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా మనకి ఉన్నట్లు చూస్తాం. మరి దేవుడు ఇక్కడ మరి దావీదు దేవుణ్ణి కనపరిచినట్టు మనము ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటి వరకు విజ్ఞాపన చేస్తాడు, ఇప్పుడు నీవు దేవుణ్ణి కనపరుస్తున్నట్లు దేవుడు మనం చూస్తాం. నీ కార్యములు ప్రభువా దేవతలు నీ వంటి వాడు లేడు, నీ కార్యములు సాటి అయిన కార్యములు లేవని 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవతలు అనగా మరి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది గాడ్స్. దేవుళ్ళలో నీ వంటి దేవుడు లేడు, కార్యములు సాటిన కార్యం లేవుతున్నావు. ఆయన అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు కాబట్టి ఆయన కార్యంలో అసాధ్యము లేదు. అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యములు చేసినట్టు మనం బైబిల్లో మనం చూస్తాం. మరి యేసయ్య చేసిన కార్యాలు ఈ లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు. ఎందుకంటే సముద్రం పైన నడిచిన దేవుడు మన దేవుడు. మరి ఎర్ర సముద్రం నిండు పాయలుగా చేసిన దేవుడు, అనేక అద్భుతాలు మృతులు లేపిన దేవుడు, అనేక ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు, అనేక అద్భుత కార్యములు చేసిన అటువంటి కార్యం లోకంలో కలదు. ఎక్కడ కూడా అటువంటి కార్యములు ఎవరు కూడా చేయడు. కాబట్టి ఆయన కార్యములు మనము వివరించలేము. ఆయన కార్యములు సాటిన కార్యములు లేనట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. 10వ వచనం చూసుకున్నట్లయితే, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చిన నీ సన్నిధి నమస్కారము చేయుదురు. మరి ఇక్కడ అన్యజనులు అంటే మరి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది నేషన్స్, అనేక దేశములు, అనేక జాతుల వారన్నిటిలో కూడా దేవుని సన్నిధికి నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. అంటే అన్ని జాతుల వారు, అన్ని దేశంలో ఉన్న వారు ఈ రోజుల్లో చూసుకుంటే అనేకమైన జాతుల వారు, అనేకమైన దేశంలో ఉన్న వారు కూడా దేవుడు నిజమైన రక్షకుడని ఒప్పుకుని ఆయన సన్నిధిలో మరి మోకళ్ళు వంచి ప్రార్థన చేసి అనేక మంది సాక్షులు మనం చూసినట్లు మనం ఇక్కడ చూసినాం. అన్యజనులు అంటే అన్ని దేశముల వారు, అన్ని జాతుల వారు. కాబట్టి అనేక మంది దేవుని తెలుసుకుని ఈ రోజు ఆయన నామముని కనపరిచినట్లు మనము చూస్తున్నాం. మరి 11వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా
నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగితేమో. మరి ఇక్కడ సత్యం అంటే దేవుని వాక్యం. మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటది, నీ వాక్యం సత్యమేమనగా అది నీ వాక్యం సెలవిస్తుంది. యెహోవా నీ సత్యం అనుసరించి నడుచుకుంటూ నీ మార్గము నాకు బోధించమని ఇక్కడ చూస్తున్నాం. మరి సత్యం వాక్యము. మరి ఆ వాక్యాన్ని బట్టి మనము నడుచుకున్నట్లు, మరి అనుసరించి నడుచుకున్నట్లు ఆయన మార్గము మన దేవుడు అడుగుతున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీకు ఉపదేశము చేసేదని నీకు నడుచుమని, ఏ మార్గం నడవాలో నీకు ఉపదేశం చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని సత్యం వారిగా దేవుని వాక్యం చదివే ఉంటాము, ఆయనే మనకి మార్గము. దేవుడు వాడు వాక్యం మనకి దారి చూపుతున్నారు, వాక్యం మనకి దీపము చూపిస్తుంది. కాబట్టి మన సత్యం అనుసరించి మనం నడుచుకోవాలి. నీ నామమునకు భయపడినట్లు హృదయమునకు ఏకదృష్టి కలిగి చేయమని దేవుని వాక్యం మరి ఇక్కడ మాట్లాడుతుంది. ఆయన నామము పరిశుద్ధ నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము, గణపరచదగిన నామము, భయంకరమైన నామము. ఆయన నామానికి మనం ఎప్పుడు కూడా భయపడి మరి మనం ఉండాలి. ఎందుకంటే జీవమున భయంకరము మన హృదయము. మరి ఇక్కడ నా హృదయానికి ఏకదృష్టి. మరి హృదయం అన్నిటికంటే వ్యాధి కలదన్నమాట. మన హృదయం చెప్పినట్లయితే మనం నడుచుకున్నట్లయితే మరి దేవుని వాక్యానికి దూరమైనట్లయితే మనం ఉంటాం. ఎప్పుడైతే మన హృదయాన్ని వాక్యంతో నింపుకుంటామో, మన హృదయాన్ని మరి ఎటువంటి చెడుతనం లేకుండా ఏకదృష్టి హృదయంలో దేవుని నింపుకోవాలని వాక్యంతో వాక్యము మాట్లాడుతుంది. ఎప్పుడైతే మన హృదయం అంతా మన వాక్యం లోకానుసారం ఆలోచనలు విడిచి హృదయంలో దేవుని నింపుకున్నట్లయితే మరి ఏకదృష్టి కలిగితే మనకు దేవుడిని అడుగుతున్నట్టు మనం చూస్తాం. ఆయన నామము భయంకరమైన దేవుడు మాట్లాడుతుంది. మన దేవునికి ఎంత గాలి, ఎంత కరుణ ఉంటుంది, అంతే రోషం గల దేవుడు. మరి ఆయనకు వ్యతిరేకంగా మన హృదయంలో ఆలోచన దేవుడు. మరి ఆయన భయంకరమైన నామం మనకు రాకుండా మరి ఇప్పుడు కూడా వాక్యంతో మన హృదయము నింపుకోవాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఇక్కడ మరి 12వ వచనం చూసుకున్నట్లయితే నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామం మహిమపరచదను. దేవుడు వాక్యం ఇక్కడ మరి ఇక్కడ దేవుడు మరి దావీదు ముందు విజ్ఞాపన చేశాడు దేవుని సన్నిధిలో, తర్వాత దేవుని కనిపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ అద్భుతం నుంచి మరి దావీదు కొన్ని తీర్మానాలు తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామం నిత్యము నా మహిమ పరిచయం. ఎలా మరి దేవుడి తీర్మానంలో తీసుకున్నాడంటే ఆయన పూర్ణ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని దేవుడు వాక్యం మరి కొన్ని తీర్మానాలు మనం తీసుకున్నట్టు చూస్తున్నాం. మరి దేవుడు మన ఆజ్ఞల్లో కొత్త నిబంధనలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో దేవుడు ఆరాధించడం. ఇదే ప్రధానమైన ఆజ్ఞ దేవుని సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. ఎందుకంటే మనం పూర్ణ హృదయంతో మరి పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి. మరి దావీదు కూడా ఇటువంటి తీర్మానాలను తీసుకున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే మన హృదయంలో ఈ లోకానుసారమైన ఆలోచన ఉండకుండా దేవుని వాక్యాన్ని నింపుకున్నప్పుడైతే మనం పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో ఆరాధించగలము. అంతేగాని హృదయంలో చెడు తలంపులు పెట్టుకొని మరి దేవునికి దూరంగా ఉంటూ నోటితో మాత్రం ఆరాధిస్తూ దేవుడికి ఏకమైన ఆలోచనలు చేయకుండా పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో దేవుని ఆరాధించే వారిగా మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదైతే కొన్ని తీర్మానాలు తీసుకున్నాడు. మరి ఈ రోజు మన జీవితంలో మనం ఎలాంటి తీర్మానాలు తీసుకున్నాం? నూతన సాక్షులు అనేక తీర్మానాలు తీసుకుంటారు, కానీ అది ఫస్ట్ లో మనం అనుకుంటాం ఏ తీర్మానం తీసుకున్నాం ఇది ఖచ్చితంగా మనము నెరవేర్చాలి అనుకుంటాం, కానీ తర్వాత మరలా అది రోజు రోజుకి మరి దాన్ని విడిచిపెట్టేవారిగా ఉంటాం. ప్రార్థన విషయంలో ఏ తీర్మానం తీసుకున్నాం? వాక్యం చదవటంలో ఏం తీర్మానం తీసుకున్నాం? మరి వాక్యానుసారమైన జీవితం చూసుకుంటే ఏ తీర్మానం మనం తీసుకున్నాము? మనం తీసుకోవాలి. ఈ రోజు ఆత్మ సంబంధమైన తీర్మానం మనం తీసుకున్నాము. చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం, ఇది సంపాదించాలి అవి అనేక టార్గెట్లు పెట్టుకుంటాం, కానీ మరి దేవుని విషయంలో ఎటువంటి తీర్మానాలు మనం తీసుకున్నాము? మరి ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నామా, లేదా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? దేవునికి అనుసారమైన జీవితం మనం జీవిస్తున్నాము. ఆ తీర్మానం అటువంటి తీర్మానం తీసుకొని ముందుకు నడిపించే వారిగా మనం. మరి పౌలు భక్తులు అంటారు కదా, ఉన్నతమైన జ్ఞానం కొరకు నేను పరిగెట్టుతున్నాను, నా
ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి మనము దేవుని వైపు ఆత్మ సంబంధమైన తీర్మానాలను తీసుకొని మరి ప్రార్థన చేయటంలో, వాక్యం చేయటంలో, వాక్యానుసారం మన జీవితంలో అనేక తీర్మానాలు తీసుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకించే దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి లోకంలో అనేక తగ్గించుకునే విషయంలో మనం ఎలాంటి తీర్మానం తీసుకున్నాము, ఇతరులను దూషిస్తున్నామా, మనం తగ్గించుకుని ఉంటున్నామా? మరి ఎక్కువగా మన దేవుడు ఏమన్నాడంటే తగ్గించుకున్న వారిని హెచ్చిస్తానన్నాడు దేవుడు. అటువంటి తీర్మానం మనము తీసుకోవాలి. ఎందుకంటే ఈ లోకం తగ్గించుకున్న వారిని ఎలా చూస్తుందంటే వెర్రి వారిగా, మళ్ళీ మరి ఇట్టి వారిగా, జ్ఞానం లేని వారిగా చూస్తే గాని మనం దేవుని దృష్టిలో మన దేవుడు గొప్పవారిగా మనల్ని చూస్తాడు. ప్రార్థన విషయంలో, ముఖ్యంగా వాక్యం చదవడం విషయంలో, వాక్యానుసారమైన జీవితంలో, మరియు ఇంకా ఈ లోకంలో మనకు తగ్గింపు ఉండాలి. ముఖ్యమైనది ఏంటంటే తగ్గించుకోవాలని దేవుడు వాక్యము మనకి సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి తగ్గింపు జీవితం మనకి ముఖ్యంగా ఉండాలి. అలాంటి జీవితం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటాం దేవుని సన్నిధిలో, ఎప్పుడు కూడా మనల్ని దేవుడు గొప్పవారిగానే చూస్తాడు. కానీ మనుషుల వైపు మనము ఎప్పుడు కూడా చూడకూడదు. దేవుడి వైపు మాత్రమే చూస్తాం. ప్రతి విషయంలో మనం ఎప్పుడైతే తగ్గించుకుంటాం దేవుడు మన హెచ్చిస్తాడు. అటువంటి తీర్మానాలు మనము తీసుకునే వారముగా మనం ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మరి ఇక్కడ 13వ వచనం చూసుకున్నట్లయితే, ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. మరి ఇక్కడ ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. దేవుని కృప లేకపోతే ఈ రోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఇంకా ఉదయకాల సమయంలో మరి వారిగా ఉన్నామంట దేవుని కృప. ఎందుకంటే భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప మన ఎడల అంత అధికంగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప లేకపోతే మన జీవితంలో ఏది కూడా మనకి లేదు. మరి మన కృప వల్లే మనము జీవిస్తున్నాం. ఆయన కృప వల్లే మన జీవితంలో ఏ జరిగినప్పుడు కూడా అది ఆయన కృప వల్ల మాత్రమే. మనం నమ్మి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నది, ఆయన కృప మన ఎడల అంత అధికంగా ఉన్నది. ఈ రోజు మన జీవితంలో ప్రతి జరిగిన అన్నిటి కూడా ఆయన కృపే. మన సజీవ లెక్కల్లో ఉన్నామంటే ఆయన కృప. ఆయన కృప లేనిదే, ఆయన కృప లేకపోతే ఎప్పుడో మనం నశించిపోయేవారుగా ఉంటాం. గాని మరి మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, మరి ప్రభువ నా దేవ నా ఎడల నీవు కృప చూపు, నా కృప అధికమైనది దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. మరి తర్వాత చూసుకున్నట్లయితే 2వ భాగం, పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. మరి పాతాళపు అగాధం అనగా మరి నిత్య నరకం అన్నమాట. పాతాళపు అగాధం అనగా నిత్య నరకం. ఆ నరకంలో నుంచి మనల్ని తప్పించే దేవుడుగా దావీదు మరి దేవుడిని అడుగుతున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఎలా ఉన్నది మనం గ్రహించుకోవాలి. నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నామో లేకపోతే దేవుని వైపు వెళ్తున్నాం. మనం ఒక్కసారి మనల్ని పరీక్షించుకున్నట్లయితే ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తూ, మరి దేవుణ్ణి మోసం చేస్తూ, మరి తలంపులు హృదయంలో వేరే తలంపులు పెట్టుకుని చాలా మంది ఎలా ఉంటారంటే పైకి భక్తి గల వారిగా ఉంటారు. దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, ఆదివారం ప్రార్థనకి వస్తున్నాం కదా అనేవారుగా ఉంటాం. కానీ ఒకసారి మన స్థితిని మనం పరీక్షించుకున్నట్లయితే మరి అందరి ముందు ప్రార్థన చేస్తారు, అందరి ముందు వాక్యాన్ని చదువుతారు. మరి 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 ఇంట్లోకి వెళ్తే మరి తన విషయానికి వస్తే మరి ప్రార్థన ఉండదు, సరైన జీవితం ఉండదు. మరి అటువంటి విషయంలో నువ్వు ఉన్నావా? మరి ఎటువంటి నరకాని స్థితిలో వెళ్ళే ఉన్నా మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేస్తాం కానీ హృదయాలన్నింటినీ కూడా చెడు తలంపులతో, ఎటువంటి తలంపులు మన హృదయాలు ఉన్నాయి మనం పరీక్షించుకోవాలి. మరి ఈ రోజు నీ రహస్య పాపాలన్నింటినీ కూడా నువ్వు దాచుకుని మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పైకేమో భక్తిగా ఉన్నట్లు దేవుని సన్నిధిలో ఇతరులకు ఎలా కనిపిస్తారంటే వీళ్ళు చాలా భక్తిగా ఉంటారు, దేవుని పట్ల విధేయత కలిగి ఉంటారని కనిపిస్తారు. కానీ హృదయ అంతరంగంలో మరి మనుషులైతే మన బాహ్య స్వరూపాన్ని చూస్తాడు కానీ మన దేవుడు హృదయాంతరంగం ఎరిగిన దేవుడు కదా. మన హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయని దేవుడు, ఎటువంటి చెడు తలంపులు ఉన్నాయో దేవుడు తెలుసు. కాబట్టి అటువంటి నరకానికి వెళ్ళే దారిలో ఉండకుండా పూర్ణ హృదయంతో, అంటే ఎటువంటి తలంపులు లేకుండా, ఎటువంటి రహస్య పాపాలు లేకుండా దేవునికి మనము విధేయతగా ఉన్నామో లేదో, నిత్య నరకానికి వెళ్ళే దారికి దగ్గరగా ఉన్నామో లేదో మనము చూసుకోవాలి. చాలా మందిలో వేషధారణ దేవునికి అసహ్యమైనది, దేవునికి నిజమైనది. నిజంగా పాపంలో ఉన్నట్లయితే దేవుడు ప్రేమించి పాపాన్ని విడిపించేస్తాడు. కానీ వేషధారణ కలిగిన వారంటే దేవునికి చాలా అసహ్యం. ఎందుకంటే పైకి భక్తి గల వారిగా ఉంటారు కానీ లోపలంతా కూడా చెడు తలంపులు, హృదయాన్ని చెడుతనంతో నింపుకొని మరి పైకి కనిపించే వారిగా ఉంటారు. కానీ తన పాపాన్ని, రహస్య పాపాలన్నీ మనుషులకు కనిపించవు కానీ దేవుడికి స్పష్టంగా
కనిపిస్తాయి. ఆయన కనుదృష్టి మనకి ఎప్పుడు కూడా ప్రతి క్షణము ప్రతి నిమిషం కూడా ఆయన మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఈ పాపం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను చూడట్లేదు కదా, మరి ఈ పని చేసినప్పుడు దేవుడు నన్ను చూడట్లేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన దృష్టికి ప్రతిదీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడికి ప్రతిదీ కూడా తేటగా కనిపిస్తుంది అని మనం గ్రహించుకోవాలి. మన రహస్య పాపాలను మనం విడిచిపెట్టాలి. ఈ దినం మరి మరి రహస్య పాపాలను విడిచిపెట్టాలి. హృదయంలో ప్రతి పిడతలంపులు తీసివేయాలి. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఆలోచన వచ్చినాయో ఎప్పుడైతే ప్రార్థనలు ఎక్కువ గడుపుతాం, వాక్యం ఎక్కువ చదువుతామో మనం దేవుడు ఆ పాపం నుంచి మనల్ని దూరం చేస్తాడు. మన వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పాపాలన్నింటినీ కూడా దేవుడి సన్నిధిలో ఒప్పింపజేసి దేవుడు విడిచిపెట్టే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు పాపాలు విడిచిపెట్టకుండా హృదయాలు పిడతలంపులతో నింపుకొని రాస్తే పాపాలను ఉంచుకుని కూడా దేవుడికి వేషధారణ అంటే అసహ్యమైనదిగా దేవుడు మనకి ఇక్కడ మరి ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకుంటామో దేవుడు గొప్ప వాళ్ళగా మనల్ని చూస్తాడు. ఎందుకంటే దేవుడు ఏదో టాలెంట్స్ ఉన్న వాళ్ళని మరి ఎక్కువ వాక్యాతులు మన దేవుడు కోరుకున్నట్లేదు. కానీ నత్తి వారిని వెర్రి వారిని జ్ఞానం లేని వారిని కూడా ఇక్కడ దేవుడు ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మన పాపాలన్నింటినీ కూడా దేవుడు మళ్ళీ ఎన్నుకుంటాడు. ఎప్పుడైతే తన సన్నిధిలో ఆయన పాదాల చెంత కన్నీరుతో మొరపెట్టి దేవన పాపాలను క్షమించని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ చూస్తాం. అదే అంతేకాకుండా మన పాపాలన్నీ కూడా దాచిపెట్టుకుని పైకి భక్తిగా నటించే వేషధారణ ఉంటే దేవుడు అస్సలు సహించడు. దేవుడికి అసహ్యం అన్నది వేషధారణ. ఈ రోజు నీ జీవితం ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. మన పాపం అన్నిటిని కూడా క్షమించమని దేవుడిని అడగాలి. ఒప్పింప చేసుకున్నట్లయితే ప్రతి పాపం దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా మనున్నాడు. మరి 14వ వచనం చూసుకున్నట్లయితే దేవా గర్విష్ఠు నా మీదకి లేచున్నారు, బలాత్కారుల గుంపు కూడా నా ప్రాణంను తీరుస్తున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నాడు. మరి ఇక్కడ అనేక మంది మనకి మరి దావీదుని చూసుకున్నట్లయితే అనేక మంది శత్రువులు దావీదుని తరిగినట్లు మనం చూస్తాము. సౌలుని చూసుకున్నట్లయితే అబ్షాలోమును చూసుకున్నట్లయితే అనేక మంది కూడా మరి దావీదుని తరిగినట్లు మనము చూస్తాము. శత్రువుల చేతులు అనేక సార్లు హింసించబడినట్లుగా చూస్తాము. మరి దావీదు వారికి ఏ కీడు చేయలేదు, కానీ మరి వాళ్ళకి భయపడి పారిపోయినట్లు మనం అక్కడ చూస్తుంటాం. మరి ఈ రోజు మనం మన జీవితంలో కూడా అటువంటి శత్రువులు తరిమే వారంగా మనం ఉన్నట్లయితే మరి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మరి దేవుడి సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా వాక్యం చదివే వారంగా దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించే వారిగా ఉన్నట్లు ప్రతి శత్రువుల నుంచి కూడా మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనం గణపరిచే దేవుడు. ఆయన ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం అడుగుతాము మనల్ని గణపరుస్తాడు, వాళ్ళ శత్రువుల చేతి నుంచి విడిపిస్తాడు. శత్రువుల ఎదుటే మనకి భోజనాన్ని సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడికి విధేయత కలిగి ఉంటామో ఈ లోక పాపం నుంచి విడుదల పొందుతాము. మరి దేవుని వైపు మనము ఆయనకి సమీపంగా వస్తాము. అప్పుడు దేవుడు మనల్ని శత్రువుల చేతి నుంచి విడిపించే దేవుడు, వారి ఎదుటే మనకి భోజనం సిద్ధపరిచే దేవుడు. మరి దావీదు అనేక మంది శత్రువుల చేతుల నుంచి దేవుడు విడిపించిన దేవుడిగా మనము చూస్తాము. ముఖ్యంగా చూసినట్లయితే దావీదుని మనము మరి పశ్చాత్తాపడ్డాడు, దేవుని క్షమిస్తాడు, దేవుడు క్షమించడానికి తెలుసు. కానీ మరి అతను చేసిన ప్రతి పాపానికి ఆయన ప్రతి దానికి కూడా ప్రతిఫలం పొందాడు. ఎందుకంటే ఆయన మరి ఉరియా విషయంలో చేసిన పాపాన్ని బట్టి, బత్షెబ విషయంలో చేసిన పాపాన్ని బట్టి దేవుడు క్షమించినట్లు మనం చూస్తాం. కానీ దాని పర్యావసం చాలా అతను అనుభవించాడు. ఎందుకంటే తన కుటుంబంలో సమాధానం లేదు, కుమారుల విషయంలో సమాధానం లేదు. ఎందుకంటే ఒకరొకరు చంపుకొని చనిపోయినట్లు మనం చూస్తాం. మనం దావీదు పశ్చాత్తాపడ్డాడు, క్షమించాడు దేవుడు అని చూస్తాం. కానీ ఆయన జీవితం అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక శ్రద్ధలు తరిగినట్లుగా మనం చూస్తాం. మరి ఈ రోజు కూడా మనం అనుకోవచ్చు మన పాపము చేసాము, మనం దేవుడు క్షమించేసాడుగా అనుకోవచ్చు. కానీ ఆ పాపాన్ని తగిన ప్రతిఫలం ఖచ్చితంగా మనం అనుభవించాలి. ఎందుకంటే తెలుసు పాపం చేయకూడదని, కానీ పాపం చేసినట్లయితే ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనుభవించాలి. ఎందుకంటే అలా పాపం చేయకుండానే ముందుగా మనం ఏం చేయాలంటే శోధనలో పడకుండానే మెలుగుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడైతే మనకి సాతాను మరి పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది అప్పుడే మనము జాగ్రత్తగా ఉండాలి, మెలుగుగా ఉండాలి, ప్రార్థన చేసుకొని దేవా ఈ పాపం నుంచి చేయకూడదు, దీనికి దూరంగా ఉండాలని మనం అడిగినప్పుడు ఆ పాపం నుంచి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. కానీ మరి దావీదు మరి చేసిన పాపాన్ని బట్టి దేవుడు క్షమించి మనం చూస్తారు. కానీ అనేక శ్రమలు, అనేక బాధలు దావీదు పడ్డాడు. ఎందుకంటే తన కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డల పట్ల సమాధానం లేదు, బిడ్డల వల్ల ఆయన శ్రమ పడ్డాడు. మరి అనేక శత్రువులు తరిగినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే దేవునికి విధేయత కలుగుతామో, వాక్యంలో, ప్రార్థనలో ఎప్పుడైతే స్థిరమైన మనసు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన శత్రువుల చేతుల నుంచి
మనల్ని విడిపిస్తాడు. వారి ఎదుట మన భోజనాన్ని సిద్ధపరిచే దేవుడుగా మన దేవుడు ఉన్నట్లు ఇక్కడ చూస్తున్నాం. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు. 15వ వచనం తీసుకున్నట్లయితే, దీర్ఘశాంతుడు కృపాసత్యములతో నిండిన వాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపము, నీ సేవకుని బలము నాకు గ్రహింపము, నీ సేవకురాలి కుమారుని రక్షింపు. మన దేవుడు దయాదాక్షిణ్యము గల దేవుడు, దీర్ఘశాంతం కలిగి చేసే దేవుడుగా మనం ఉన్నట్లు మనము ఇక్కడ చూస్తున్నాము. మరి నన్ను కరుణింపు, నీ బలము నాకు మరి కావాలని దేవుడిని అడుగుతున్నాడు దావీదు. లేకపోతే మనం ఏమి చేయలేము. మరి దేవుడు బలం కావాలంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారంగా, ఎప్పుడు కూడా వాక్యం చదివే వారంగా, ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మోకరిల్లే వారంగా ఉండాలి. కానీ విషయాల పైన మనం దృష్టించకూడదు. మరి అటువంటి బలం మనకు కావాలి. అనేక మందికి దేవుడు బలాన్ని ఇక్కడ మన సంసార జీవితంలో చూసుకున్నట్లయితే, మరి ఈ లోకానుసారం మన విషయాల్లో పడిపోయి, మరి ఒక స్త్రీ విషయంలో బలహీన పడిపోయి తన బలాన్ని అంతటినీ కూడా పోగొట్టుకున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని పట్ల భయం కలిగి ఉంటామో, భక్తి కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనకి కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్త స్తోత్రం. సింహాసనముపై ఆసీనుడ